Hello students, welcome back to the session. Let us learn about fixed bed catalytic cracking. అసలు క్రాకింగ్ అంటేనే హెవీ బాయిలింగ్ పాయింట్ ఉండే క్రూడ్ ఆయిల్ ఫ్రాక్షన్స్ని లోయర్ బాయిలింగ్ పాయింట్ ఉండే క్రూడ్ ఆయిల్ ఫ్రాక్షన్స్గా మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ హెవీ ఆయిల్కి ఎక్కువగా హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. అదే గ్యాసోలిన్ అనుకోండి, అంటే పెట్రోల్, గ్యాసోలిన్ అంటే పెట్రోల్. సో పెట్రోల్కి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ, దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంత ఉంటుందంటే మనకు 35-34 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు గ్యాసోలిన్ని మనము హెవీ ఆయిల్ నుంచి మనం ప్రిపేర్ చేస్తున్నాం, అంటే సింథసిస్ చేస్తున్నాం. ఈ సింథసిస్ చేసేయడానికి మనకున్న మెథడే క్రాకింగ్. సో క్రాకింగ్లో హై బాయిలింగ్ పాయింట్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఫ్రాక్షన్స్ని లో బాయిలింగ్ పాయింట్ ఉన్న క్రూడ్ ఆయిల్ ఫ్రాక్షన్గా మనము బ్రేక్ చేస్తున్నాం. కాబట్టే దీన్ని వాడు క్రాకింగ్ అన్నాడు. క్రాకింగ్ అంటే బ్రేక్ చేయడం, అంటే హై బాయిలింగ్ ఫ్రాక్షన్స్ని లో బాయిలింగ్ ఫ్రాక్షన్స్గా మనం బ్రేక్ చేస్తాము. ఈ లో బాయిలింగ్ ఫ్రాక్షనే మనకి గ్యాసోలిన్, హై బాయిలింగ్ ఫ్రాక్షనే హెవీ ఆయిల్. సింపుల్ అండి. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్రాకింగ్. సో క్రాకింగ్లో మనం ఒక కెటలిస్ట్ యూజ్ చేస్తాం కాబట్టి కెటాలిటిక్ క్రాకింగ్ అవుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ బెడ్ అన్నాడు, అంటే ఫిక్స్డ్ బెడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ కెటలిస్ట్, ఈ మెథడ్లో ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో కెటలిస్ట్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ కెటలిస్ట్ మూవ్ కాదు, ఆ కెటలిస్ట్ స్టేబుల్గా ఒక టవర్లో ఉండిపోతుంది. ఓకేనా? సో కాబట్టి మనము ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ అని అంటాం. ఓకేనా? సో మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, వెరీ సింపుల్గా మనం డ్రా చేసుకున్నాం. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ ద ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ వాట్ ఈస్ ద catalyst దట్ ఈస్ యూస్డ్? ఓకే, సో catalyst ఏది యూస్ చేస్తామంటే అల్యూమినా జెల్, సిలికా అల్యూమినా జెల్ ఆర్ బాక్సైట్ ప్లస్ క్లే ప్లస్ జిర్కోనియం డయాక్సైడ్. మీరు ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో హెవీ ఆయిల్ని గ్యాసోలిన్గా మీరు క్రాక్ చేసేయడానికి మీకు ఒక కెటలిస్ట్ కావాలి, ఈ రియాక్షన్ ఇండ్యూస్ చేయడానికి. ఆ కెటలిస్టే మనకు సిలికా అల్యూమినా జెల్. లేదు మీరు బాక్సైట్ని క్లేతో జిర్కోనియం డయాక్సైడ్తో మిక్స్ చేసి ఈ కెటలిస్ట్ని మీరు, ఈ మిక్సర్ని మీరు కెటలిస్ట్గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ద కెటలిస్ట్ ఈజ్ కెప్ట్ ఇన్ ఫిక్స్డ్ బెడ్స్. సో ఈ కెటలిస్ట్ని మనము ఫిక్స్డ్ బెడ్స్ లాగా అరేంజ్ చేస్తాం. ఫిక్స్డ్ బెడ్ అంటే అది మూవ్ కాదు. ఫిక్స్డ్ అంటే మీకు తెలుసు కదండి, ఒక పర్టికులర్ ప్లేస్లో అలాగే స్టిక్ ఆన్ అవుతుంది. ఓకేనా? సో దెన్ ఇప్పుడు మనం సెకండ్ పాయింట్కి వెళ్దాము. దీస్ catalyst pellets ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ టవర్ కాల్డ్ catalyst టవర్. సో మీరు ఇక్కడ చూడండి, సో ఇది catalyst టవర్. ఓకేనా? ఇది catalyst టవర్. ఈ catalyst టవర్లో మనము సిలికా అల్యూమినా catalystని కానీ, లేదు బాక్సైటు క్లే జిర్కోనియం డయాక్సైడ్ catalystని కానీ మనము ఫిక్స్ చేసి దీంట్లో అరేంజ్ చేసిస్తాం. ఇది catalyst టవర్. catalyst టవర్ కంటే ముందుగానే మనకు ఇంకో టవర్ ఉంటుంది. ఆ టవర్ ఏంటంటే ప్రీ హీటర్, ఇది హీట్ చేస్తుంది. అండ్ దెన్ catalyst టవర్కి ఇంకొక టవర్తో కనెక్షన్ అనేది ఉంటుంది, అది ఫ్రాక్షనేటింగ్ టవర్. దీని గురించి మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్లో చూసాం, రైట్? దెన్ ఫ్రాక్షనేటింగ్ టవర్ ఈజ్ కనెక్టెడ్ టు కూలర్, అంటే కూల్ వాటర్ ఇక్కడ పంపిస్తాము ఇక్కడ కూలర్లో. దెన్ కూలర్ ఈజ్ కనెక్టెడ్ టు స్టెబిలైజర్. సో స్టెబిలైజర్లో మీరు ప్యూర్ గ్యాసోలిన్ని ఐసోలేట్ చేసుకుంటారు, ప్యూర్ పెట్రోల్ని ఐసోలేట్ చేసుకుంటారు. ఇది బ్రీఫ్గా ఓవరాల్గా ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ని మనం పాయింట్ వైజ్ చూద్దాము. ఓకేనండి? డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఓకే, రైట్? సో మనము సిలికా అల్యూమినా జెల్ లేదు బాక్సైటు క్లే జిర్కోనియం డయాక్సైడ్ కెటలిస్ట్ని మనము కెటలిస్ట్ టవర్లో ఫిక్స్ చేసి ఉంచాం. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్. ఇప్పుడు మనము థర్డ్ పాయింట్కి వెళ్దాం. ఆ థర్డ్ పాయింట్ ఏదో మనం చూద్దాము. నేను మీకు డయాగ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో థర్డ్ పాయింట్ చూడండి. The heavy oil charge is first passed through a preheater and heated to a cracking temperature of 425 to 450 degrees centigrade. ఇది థర్డ్ పాయింట్ అండి. సో ఈ థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే హెవీ ఆయిల్ని మీరు తీసుకోండి, హెవీ ఆయిల్లో గ్యాసోలిన్ కూడా ఉంటుంది. ఓకేనా? సో హెవీ ఆయిల్ని మీరు ఒక ప్రీ హీటర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని మీరు హీట్ చేయండి. ఎంత టెంపరేచర్ కంటే 425 to 450 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మీరు హీట్ చేస్తే హెవీ ఆయిల్ ఫ్రాక్షన్స్ అంతా కూడా వేపర్స్గా మారిపోతాయి. ఓకేనా? ఆ వేపర్స్ దేంట్లోకి ఎంటర్ అవుతాయి అంటే కెటలిస్ట్ టవర్లోకి ఎంటర్ అవుతాయి. అదే నెక్స్ట్ పాయింట్ ఉంటుంది చూడండి. దెన్ ఇక్కడ మీరు చూడండి ఫోర్త్ పాయింట్. దెన్ ద హెవీ ఆయిల్ ఎంటర్స్ కెటలిస్ట్ టవర్ దట్ ఈస్ ఆల్సో మెయింటైన్డ్ అట్ 425 to 450 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ ప్రెషర్ ఆఫ్ 1 to 5
కిలోగ్రామ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ ప్రెషర్ ఎందుకు సార్ అంటే మీరు ఈ ప్రీహీటర్లో ఇక్కడ చూడండి, ఈ ప్రీహీటర్లో మీరు హెవీ ఆయిల్ని మీరు వేపరైజ్ చేస్తున్నారు. వేపర్స్ మూవ్ అంటే వేపర్స్ గ్యాసెస్ ఫామ్లో ఉంటాయి కాబట్టి గ్యాస్ మూవ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ప్రెషర్ అప్లై చేయాలి. ఓకేనండి. సో ఎంత ప్రెషర్ అప్లై చేస్తారు ఆ వేపర్స్ పైన? 1 to 5 కిలోగ్రామ్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఆర్ అట్ ది సేమ్ టైం మీరు ఆ వేపర్స్ ఏ టెంపరేచర్ దగ్గర మీరు మెయింటైన్ చేస్తారంటే 425 to 450 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మీరు వేపర్స్ని మెయింటైన్ చేస్తారు. ఓకేనా. సో ఈ వేపర్స్ క్యాటలిస్ట్ టవర్లోకి ఎంటర్ అవుతాయి. ఈ క్యాటలిస్ట్ టవర్లోనే యాక్చువల్గా మనకి ఏంటంటే క్రాకింగ్ అనేది జరుగుతుంది. సో క్రాకింగ్ అంటే హయ్యర్ బాయిలింగ్ పాయింట్ ఉన్న హెవీ ఆయిల్ ఫ్రాక్షను లోయర్ బాయిలింగ్ పాయింట్ ఉన్న గ్యాసోలిన్గా కన్వర్ట్ అయిపోతుంది, బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో యాక్చువల్గా క్రాకింగ్ జరిగే టవరే కాబట్టి దీనికి పేరేమి ఇచ్చాడంటే వాడు క్యాటలిస్ట్ టవర్. సో ఇది యాక్చువల్గా ఇక్కడే మనకు క్రాకింగ్ జరుగుతుంది, క్యాటలిస్ట్ టవర్లోనే మనకు క్రాకింగ్ జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. సో క్రాకింగ్ అనేది యాక్చువల్గా క్యాటలిస్ట్ టవర్లో జరుగుతుంది. ఓకేనా, రైట్. దెన్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పాయింట్ నెంబర్ 5 చూడండి స్టూడెంట్స్. అబౌట్ 40% ఆఫ్ హెవీ ఆయిల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాసోలిన్ ఇన్ క్యాటలిస్ట్ టవర్. సో మనం తీసుకున్న హెవీ ఆయిల్లో మీరు 100% తీసుకుంటే 40% వరకు హెవీ ఆయిల్ కాస్త గ్యాసోలిన్గా మారిపోతుంది, అంటే పెట్రోల్గా మారిపోతుంది. ఎక్కడంటే క్యాటలిస్ట్ టవర్లో. దట్ ఈస్ ద 5th పాయింట్. దెన్ ఇప్పుడు మనం 6th పాయింట్లోకి వెళ్దాం. The cracked hot vapors now enters into fractionating tower where the gasoline vapors are collected at the top and heavy oil vapors gets condensed at the bottom. So ఈ పాయింట్ మీనింగ్ చాలా సింపుల్. సో మీకు ఈ క్యాటలిస్ట్ టవర్ నుంచి 450 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర చాలా హీట్గా మీకు ఇక్కడ 40% గ్యాసోలిన్ అండ్ రిమైనింగ్ 60% హెవీ ఆయిల్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షనేటింగ్ టవర్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన తర్వాత 60% హెవీ ఆయిల్ ఫ్రాక్షన్స్ హెవీ ఆయిల్ మనకి ఇక్కడ కండెన్స్ అయిపోతుంది అంటే వేపర్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి మారిపోతుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఈ బాటంలో మీరు దేన్ని కలెక్ట్ చేస్తారంటే హెవీ ఆయిల్ కలెక్ట్ చేస్తారు. దెన్ ఇంకా రిమైనింగ్ 40% పెట్రోల్ వేపర్స్ ఉన్నాయి కదా, 40% గ్యాసోలిన్ వేపర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రాక్షనేటింగ్ టవర్లో, అది కూడా ఎంటర్ అయింది కదా హెవీ ఆయిల్ వేపర్స్తో పాటు. సో రిమైనింగ్ 40% హెవీ ఆయిల్ వేపర్స్ ఈ ఫ్రాక్షనేటింగ్ టవర్లో డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అంటే టాప్లో గ్యాసోలిన్ వేపర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, బాటంలో హెవీ ఆయిల్ వేపర్స్ కలెక్ట్ అవుతాయి. సో ఇలా టాప్లో వచ్చిన ఈ గ్యాసోలిన్ వేపర్స్ని మనము కూలర్ ద్వారా సెండ్ చేస్తాం. ఎందుకు సార్ కూలర్ ద్వారా సెండ్ చేస్తాం అంటే వేపర్స్ లిక్విడ్గా కండెన్స్ అవ్వాలి, అంటే పెట్రోల్గా కండెన్స్ అవ్వాలి. సో మీరు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తారంటే ఆ స్టెప్ మనం ఇక్కడ చూద్దాం, పాయింట్ వైజ్ చూద్దాం. ఓకేనా. సో ఇప్పటి వరకు మనము 6 పాయింట్స్ డిస్కస్ చేసాము. లెట్ us ఎంటర్ ఇంటూ ద 7th పాయింట్. వాట్ ఈస్ ద 7th పాయింట్? ఓకే స్టూడెంట్స్, రైట్. సో 7th పాయింట్ చూస్తున్నాం. ద వేపర్స్ ఆఫ్ గ్యాసోలిన్ ఆర్ దెన్ సెంట్ త్రూ ద కూలర్ వేర్ గ్యాసోలిన్ గెట్స్ కండెన్స్డ్ అలాంగ్ విత్ సమ్ గ్యాసెస్. మనం ఇందాక చెప్పుకున్నట్టే ఆ గ్యాసోలిన్ వేపర్స్ని మీరు కూలర్ ద్వారా పాస్ చేయండి. సో దిస్ ఇస్ ద కూలర్. సో గ్యాసోలిన్ వేపర్స్ని మీరు, సో ఇది కూలర్, సో దిస్ ఇస్ ద కూలర్. సో కూలర్ ద్వారా పాస్ చేయండి. కూలర్ ద్వారా పాస్ చేస్తే ఆ గ్యాసోలిన్ అనేది మెల్లగా కండెన్స్ అవుతుంది, కండెన్స్ మెల్లగా లిక్విడ్గా మారుతూ ఉంటుంది. ఓకేనా. దెన్ లాస్ట్ పాయింట్ చూద్దాం, పాయింట్ నెంబర్ 8. లాస్ట్లీ ద గ్యాసోలిన్ కంటైనింగ్ సమ్ డిజాల్వ్డ్ గ్యాసెస్ ఆర్ దెన్ సెంట్ ఇన్ టు ఎ స్టెబిలైజర్ వేర్ ద డిజాల్వ్డ్ గ్యాసెస్ ఆర్ రిమూవ్డ్ అండ్ ప్యూర్ గ్యాసోలిన్ ఈజ్ రికవర్డ్. సో లాస్ట్లో కూలర్ ద్వారా వచ్చే ఈ వేపర్స్ని మీరు స్టెబిలైజర్ టవర్లోకి మీరు పంపిస్తారు. ఇదండి స్టెబిలైజర్ టవర్. ఓకేనా, ఇది స్టెబిలైజర్ టవర్. సో ఈ స్టెబిలైజర్ టవర్లో ఏమవుతుంది సార్ అంటే సింపుల్గా డిజాల్వ్డ్ గ్యాసెస్ అనేవి రిమూవ్ అయిపోతాయి, ప్యూర్ గ్యాసోలిన్ మనము సపరేట్ చేస్తాము, ప్యూర్ గ్యాసోలిన్ మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము స్టెబిలైజర్లో. సో ఈ విధంగా మీరు హెవీ ఆయిల్ ఫ్రాక్షన్ని ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ ద్వారా మీరు గ్యాసోలిన్గా అంటే పెట్రోల్గా మీరు కన్వర్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఏముందనంటే రీయాక్టివేషన్ ఆఫ్ అ కెటలిస్ట్. చూడండి ఇక్కడ మనకు ఈ కెటలిస్టు మనకు ఎక్కడుందండి, ఈ డయాగ్రామ్లో మీరు చూడండి. సో క్యాటలిస్ట్ టవర్లో ఉంది, ఆర్ క్యాటలిస్ట్ ఛాంబర్లో ఉంది. సో క్యాటలిస్ట్ ఛాంబర్లో క్రాకింగ్ జరుగుతోంది. క్రాకింగ్ జరగడం వల్ల హెవీ ఆయిల్ మనకు గ్యాసోలిన్గా మారుతుంది. సో కాబట్టి ఇక్కడ కార్బన్ వేపర్స్ ఎక్కువగా వస్తాయి, కార్బన్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఎక్కువగా ఏమవుతాయంటే క్యాటలిస్ట్ మీద డిపాజిట్ అయిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ ఈ సాలిడ్ క్యాటలిస్ట్ ఉంది కదా, దీనిపైన సో హెవీ బాయిలింగ్ ఫ్రాక్షన్స్ అనే లైట్ బాయిలింగ్ ఫ్రాక్షన్స్గా మారేటప్పుడు C10
అనే ఉండే కార్బన్ కాస్త C5గా బ్రేక్ అవుతుంది. సో ఇలా మనకు కార్బన్ ఎక్కువగా డిపాజిట్ అయిపోతుంది ఈ కెటలిస్ట్ పెల్లెట్స్ పైన. సో అటువంటి కెటలిస్ట్ని మనం ఏమంటామంటే ఇన్యాక్టివేటెడ్ కెటలిస్ట్ అని అంటాం. ఆ కెటలిస్ట్లు ఇంకా అటువంటి కెటలిస్ట్ అంటే ఇన్యాక్టివేట్ అయిన కెటలిస్ట్ ఇంకా క్రాకింగ్కి పనికిరాదు. సో ఆ కెటలిస్ట్ మనం ఏం చేయాలంటే రీజనరేట్ చేయాలి, రీయాక్టివేట్ చేయాలి. ఎలా రీయాక్టివేట్ చేస్తామంటే సింపుల్, ఆ కెటలిస్ట్ని ఆ ఇన్యాక్టివ్ కెటలిస్ట్ని మనం కెటలిస్ట్ టవర్ నుంచి రిమూవ్ చేసి దాన్ని మళ్ళీ మనము హాట్ ఎయిర్ దాని ద్వారా మీరు పంపిస్తే ఏమవుతుందంటే ఆ కెటలిస్ట్లో అటాచ్ అయిపోయిన కార్బన్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్గా రిమూవ్ అయిపోతుంది. ఓకేనండి. సో కార్బన్ వల్లే కదా అవి ఇన్యాక్టివేట్ అయిపోయినాయి ఈ క్రాకింగ్ ప్రాసెస్లో. ఓకే. సో కాబట్టి మీరు హాట్ ఎయిర్ పంపించి బ్లో చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ హాట్ ఎయిర్లో ఉండే ఆక్సిజన్ ఆ కెటలిస్ట్ల మీద అటాచ్ అయ్యే కార్బన్తో మిక్స్ అయ్యి కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివెన్ రైస్ టు కార్బన్ డైఆక్సైడ్ అన్నట్టు కార్బన్ డైఆక్సైడ్ ఇంప్యూరిటీస్గా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ కెటలిస్ట్ ఏమవుతుందంటే రీయాక్టివేట్ అవుతుంది. ఈ రీయాక్టివేట్ అయిన కెటలిస్ట్ని మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెసే మనకు రీయాక్టివేషన్ ఆఫ్ కెటలిస్ట్. ఇక్కడ చూడండి, ద కెటలిస్ట్ స్టాప్స్ వర్కింగ్ ఆఫ్టర్ 8 to 10 hours డ్యూ టు డిపాజిషన్ ఆఫ్ కార్బన్ పార్టికల్స్. సో క్రాకింగ్లో మనకు హై బాయిలింగ్ కార్బన్ ఫ్రాక్షన్స్ లో బాయిలింగ్ కార్బన్ ఫ్రాక్షన్స్గా మారేటప్పుడు ఆ రిమైనింగ్ కార్బన్ ఫ్రాక్షన్స్ అంతా కూడా ఆ కెటలిస్ట్ మీద డిపాజిట్ అవుతుంది. ఎంత టైంకి? 8 to 10 hours. 8 to 10 hours. Then this catalyst can be reactivated by burning of carbon in a stream of hot air. సో మీరు ఈ కెటలిస్ట్లో ఉండే ఆ కార్బన్ రిమూవ్ చేయాలి అంటే హాట్ ఎయిర్ మీరు పంపించినట్లయితే ఆ కార్బన్ కాస్త కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయి ఆ కెటలిస్ట్ నుంచి వెళ్ళిపోతుంది. ఆ కెటలిస్ట్ మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కెటలిస్ట్ని మీరు రీయాక్టివేషన్ చేస్తారు ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో మీరు ఫస్ట్ చేసేది హెవీ ఆయిల్ ఫ్రాక్షన్ని ప్రీహీట్ చేయండి 425 to 450 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. దెన్ ప్రీ హీటర్లో మనకు హెవీ ఆయిల్ కాస్త లిక్విడ్ ఫేజ్లో ఉండే హెవీ ఆయిల్ కాస్త వేపర్స్గా మారిపోతుంది. దెన్ ద హెవీ ఆయిల్ ఫ్రాక్షన్స్ దేంట్లోకి ఎంటర్ అవుతాయంటే కెటలిస్ట్ టవర్లోకి ఎంటర్ అవుతాయి. ఇలా ఎంటర్ అయిన తర్వాత కెటలిస్ట్ టవర్లో కెటలిస్ట్ పెల్లెట్స్ అనేవి ఉంటాయి, సిలికా అల్యూమినా పెల్లెట్స్ ఉంటాయి. ఈ పెల్లెట్స్ హెవీ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఫ్రాక్షన్ని లైట్ వెయిట్ ఉన్న పెట్రోల్ ఆర్ గ్యాసోలిన్గా క్రాకింగ్ చేస్తాయి. సో క్రాకింగ్ మనకు కెటలిస్ట్ టవర్లోనే జరుగుతుందండి. సో కెటలిస్ట్ టవర్ టెంపరేచర్ కూడా 425 to 450 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కూడా మెయింటైన్ చేస్తాం. దెన్ ఇలా క్రాక్ అయిన ఈ వేపర్స్ని హాట్ వేపర్స్ని మనము నెక్స్ట్ ఫ్రాక్షనేటింగ్ టవర్లోకి పంపిస్తాం. ఫ్రాక్షనేటింగ్ టవర్లో మనకు హెవీ ఆయిల్ వేపర్స్ కండెన్స్ అయిపోతాయి లిక్విడ్గా. అట్ ద సేమ్ టైం దీంతోపాటు కొన్ని వేస్ట్ గ్యాసెస్ రిమూవ్ అయిపోతాయి అండ్ గ్యాసోలిన్ వేపర్స్ కొన్ని డిజాల్వ్డ్ గ్యాసెస్ టాప్లో అంటే ఫ్రాక్షనేటింగ్ కాలం టాప్లో సపరేట్ అవుతాయి. ఇలా సపరేట్ అయిన గ్యాసోలిన్ వేపర్స్ని డిజాల్వ్డ్ గ్యాసెస్ని మనము కూలర్ ద్వారా సెండ్ చేస్తాం. కూలర్ ద్వారా సెండ్ చేసినప్పుడు ఆ గ్యాసోలిన్ వేపర్స్ మనకు కండెన్స్ అవుతాయి. కండెన్స్ అయ్యి అవి నీట్గా ఈ స్టెబిలైజర్ అనే ఒక టవర్లో ఈ గ్యాసోలిన్ వేపర్స్ మనకు ప్యూర్ గ్యాసోలిన్ లిక్విడ్గా మారిపోతాయి, ప్యూర్ పెట్రోల్ లిక్విడ్గా మారిపోతాయి అండ్ స్టెబిలైజర్ వల్ల మనకు డిజాల్వ్డ్ గ్యాసెస్ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఈ విధంగా మీరు ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో హెవీ ఆయిల్ ఫ్రాక్షన్ని క్రాకింగ్ చేసి మీరు ప్యూర్ గ్యాసోలిన్ ఆర్ ప్యూర్ పెట్రోల్ని మీరు సింథసైజ్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఎందుకంటే పెట్రోల్కి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి. పెట్రోల్ మనము అన్ని ఆటోమొబైల్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్లో మనం ఫ్యూయల్గా యూస్ చేస్తున్నాం కాబట్టి పెట్రోల్కు ఉన్న హ్యూజ్ డిమాండ్ వల్ల మనము హెవీ ఆయిల్ నుంచి కూడా మనము పెట్రోల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఈ ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్లో కొద్దిసేపటి తర్వాత మీకు ఈ 8 to 10 hours తర్వాత కెటలిస్టు ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే క్రాకింగ్ జరగడం వల్ల ఆ కార్బన్ ఇంప్యూరిటీస్ అన్ని కెటలిస్ట్ మీద అటాచ్ అయిపోతాయి. సో అటువంటి కెటలిస్ట్ని మనం ఇన్యాక్టివ్ కెటలిస్ట్ అని అంటాం. సో ఆ ఇన్యాక్టివ్ కెటలిస్ట్లో ఉండే కార్బన్ రిమూవ్ చేయడానికి మనం హాట్ ఎయిర్ పంపిస్తాం. హాట్ ఎయిర్ పంపించడం వల్ల ఆ కెటలిస్ట్ మీద ఉండే కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎయిర్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్గా రిమూవ్ అయిపోతుంది. కెటలిస్ట్ మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. ఇలా యాక్టివ్ అయిన కెటలిస్ట్ని మళ్ళీ మనం కెటలిస్ట్ టవర్లో యూస్ చేస్తాం, మళ్ళీ హెవీ ఆయిల్ పంపిస్తాం, ప్రాసెస్ మళ్ళీ జరుగుతుంది. మీకు లాస్ట్లో గ్యాసోలిన్ ప్యూర్ పెట్రోల్ మీరు సపరేట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ అబౌట్ ఫిక్స్డ్ బెడ్ కెటాలిటిక్ క్రాకింగ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.